రకీ బాయ్ రకీ ఇప్పుడు వచ్చేదైతే దుడ్డునైతే కట్టేసి రావాలి ఫ్రెండ్స్. నారిని చెరుకులే హై లవ్ లవ్ వాటర్ తాగుదు లవ్. Hey. 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 Da. Da 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 da. Da. Hey. Hey. Da. ఎందుకు ఎత్తున్నావు లడ్డు? ఎందుకు ఎత్తున్నావే? చిన్న బుద్ధి అవుతలేదా? హలో 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 తిను తిను. లాల తాగుతుంది అంబ 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 లాల తాగుతుంది అంబ అంబ. అంబ లాల తాగుతుందాడ. లడ్డు ఓయ్ లడ్డు లాల తాగుతుంది అంబ అంబ. అగు అగు తిను తిను. అంబ అంబ ఇది పెట్టుకో పెట్టాము పెట్టు పెట్టు పోదాం. జో జోనా అయ్యో చూ 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 పెట్టు పెట్టు పోదామా మనం పోదాం అటు పోదాం అటు పోదాం అటు పోదాం పోదాం పెట్టు. అంబా అంబ వస్తుంది మనతోనే. అంబ వస్తుంది అంబ. అగు పెట్టుకోదాం మనం అంబాన్ని తీసుకొని ఎత్తుకోదాం. బర్రే అటు పోదాం మనం అటు పోదామా? అను 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 ఇంకా ఇంకా నీ పేరు ఏం పేరు? లడ్డు. నీ కాలెందుకు గదులుతలేవేనా? కాలెందుకు గదులుతలేదు? అజ్జా ఏ లడ్డు ఇక ఏయ్ నీ పేరు ఏం పేరు? ఇక లడ్డు అజ్జా చిన్నపిల్లను అను చిన్నపిల్లగాను. గాయస్ ఇక ఇవి వచ్చేసి అయితే ఈరోజు ప్లేస్ చేంజ్ అయిపోయింది. ఇప్పుడు వచ్చేసి అయితే ఇంటి దగ్గరనే కట్టేసిండు మా డాడీ. వచ్చేసి అయితే ఇక్కడైతే కొంచెం పచ్చిగడ్డ అవుతుంది. ఇక మేస్తాయి. ఇక నిన్న మొన్ననైతే ఎండుగడ్డి మేసినాయి. ఇక ఈరోజు అయితే కొంచెం పచ్చిగడ్డ అయితే మేస్తాయి. ఇక అట్లా అని చెప్పేసి అయితే ఇక్కడైతే కట్టేసిండు. ఇంకొక బర్రెస్ అయితే అక్కడ అవుతుంది. ఇదానికైతే నీళ్ళు అయితే పెట్టిన
ఇక కొంచెం ఈరోజు వెదర్ కొంచెం వేరే ఉంది కాబట్టి కొంచెం నీడకున్నాయి కాబట్టి వాటర్ అయితే కొంచెం తక్కువనే అయితే తాగుతున్నాయి. చూస్తారు కదా, ఇదైతే కొన్ని అయితే వాటర్ అయితే వదిలిపెట్టింది. అది పైన అయితే చల్లితే మంచిగా కొంచెం ఇంకో బర్రె వచ్చేసి అయితే ఇక్కడ అవుతుంది. దాని ముందటనైతే నీళ్ళు పెట్టినా కాకపోతే అది దాగుతలేదు. దాన్ని కూడా సేమ్ అట్నే వేయాలి. కొద్దిసేపు అయిన తర్వాత మళ్ళీ కొంచెం సేపు అయిన తర్వాత పెడితే తాగుతాయి. ఇక చూస్తారు కదా, సేమ్ ఇది కూడా అట్నే వదిలిపెట్టింది వాటర్ అయితే. వాటర్ అయితే పెట్టాలి, ఇక పోయాలి, పైన పోస్తే అయిపోద్ది. ఇట్లా వాటర్ అయితే తాగుతలేవు ఇవి. టైం వచ్చేసి అయితే 1 కావస్తుంది, 1 అయితే అవుతుంది టైం వచ్చేసి. ఇప్పుడైతే కరెక్ట్ వాటర్ పెట్టి అయితే ఇక ఇంటికి అయితే వెళ్తున్నా. బకెట్లలో పెట్టి వాటర్ అయితే ఒకటే తాగింది, ఇంకోటి అయితే తాగలేదు. ఇక ఇప్పుడైతే ఇంటికి అయితే వెళ్తున్నా. ఇక అందరు సంక్రాంతి కాబట్టి ఇప్పుడు అందరూ ఎక్కువ అప్పాలు అయితే చేసుకుంటారు అందరు ఇళ్ళల్లో. ఇప్పుడు అందరు కట్టెల పొయ్యి అయితే వాడతారు గ్యాస్ ఇక ఎక్కువ, ఎందుకంటే గ్యాస్ అయిపోద్ది కాబట్టి అందరు ఇట్లా కట్టెలు అయితే కొట్టుకుంటారు. గడ్డికి అయితే వెళ్తున్నా ఫ్రెండ్స్. మాలుడేడ్స్ మళ్ళత్తా గడ్డికి అయితే వెళ్తున్నా. మా రాఖీ అయితే నా వెంబడిని వస్తుండు. మాల్లుడు వచ్చేసి అయితే వెళ్తున్నాడు ఆడ నుంచి అయితే పాపం. హే రాఖీ మా రాఖీ వచ్చేసి అయితే వస్తుంది నా వెంబడిని. ఇక గడ్డి దేనికి అయితే వెళ్తున్నా. ఈ గడ్డం వచ్చేసి అయితే మంద ఇది ఇంకా ఓపెన్ చేయాలి. చెప్పు రాఖీ, ఎటు వస్తున్నావు రాఖీ? రాఖీ ఎటు వస్తున్నావు? నాయం బండి అయితే వస్తుంది మా రాఖీ ఆడు నేను వెళ్తుంటే. చెప్పు ఎటు వస్తున్నావు రాఖీ? చెప్పే. మీకు కూడా ఇట్లా కుక్కలు ఉంటే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ అయితే మర్చిపోకండి గాయస్. మీకు కూడా ఇలా కుక్కలు ఉంటే కామెంట్ చేయండి. అందరు ఈరోజు కట్టెలకి వెళ్ళి ఫ్రెండ్స్ కట్టెలు తీసుకొస్తున్నారు. ఇంతకుముందు అయితే ఇక మా నాన్ననైతే తీసుకెళ్ళండి కట్టెలు. సాయంత్రం అయితే కావస్తుంది, సన్లైట్ అయితే పోతుంది. చూస్తురుగా ఎంత మంచిగా కనిపిస్తుందో లొకేషన్ అయితే. కట్టెలు పెట్టుకొని అయితే వెళ్తారు, చూస్తారు కదా ఫ్రెండ్స్. మా చెల్లెలు అయితే కట్టెలు కట్టుకొని వెళ్తుంది. ఇక మనం వచ్చేసి అయితే ఇప్పుడు గడ్డి అయితే తీసుకోవాలి. గడ్డి కాడికి అయితే వెళ్తున్నా. ఇక మన రాకేడ్ అయితే నా ముందే వెళ్తుండు, చూస్తారు కదా. రోజు నేను ఇట్లా వెళ్తున్నప్పుడు ఇక నా ఎంబడిన అయితే వస్తుంది మా రాఖీ గాడు. ఏ రాఖీ నడు రాఖీ నడు అయితే వస్తుంది నా ఎంబడ. ఇక మన గడ్డం వచ్చేది అక్కడ ఉంది. ఏ రాఖీదా గడ్డ అయితే కట్టుకున్నా వెళ్తున్నా ఫ్రెండ్స్. ఇప్పుడు వచ్చేసి అయితే గడ్డి అయితే కట్టుకున్నా. ఇప్పుడు వచ్చేసి అయితే వెళ్తున్నాయి గడ్డి కట్టుకొని. మనకు వీడియో తీసుకోవాలి ఇవ్వలేరు, సెల్ఫ్ కెమెరామ్యాన్. ఇక నేనే కెమెరామ్యాన్, నేనే తీస్తా వీడియో. ఇక్కడనే దగ్గర గడ్డి ఎత్తుకుని అయితే వెళ్తున్నా నేను. చూస్తున్నా గడ్డం అయితే, గడ్డం దగ్గరికి గడ్డి అయితే తీసుకుని వస్తున్నా బర్రకు. మనకైతే ఇంటి దగ్గరికి అయితే దగ్గర ఉంటుంది గడ్డి, అట్లా అని చెప్పి తీసుకొని వస్తున్నా.
మన దుడ్డు అయితే ఇక్కడ మేస్తుంది. ఈ కోళ్ళు అయితే తవ్వుతూనే ఉంటాయి. ఎన్నిసార్లు గడ్డి వేసినా మొత్తం చిల్ల చిత్రు చేస్తాయి. అయిపోయింది గాయస్, గడ్డి అయితే కట్టుకొని వచ్చేసిన. మొత్తం దుమ్ము అయిపోయింది చూస్తుగా. ఇప్పుడు వచ్చేసి అయితే చూసిన మా బాబు కట్టేసినట్టుండు, ఆయన చూసిండో లేదో. అప్పుడు వచ్చేసి అయితే బర్రెని అయితే వాళ్ళ చిక్కుడు తీగ మేసింది. ఆమె చెప్తుంది చిక్కుడు తీగ మేసిందని. ఇప్పుడైతే కొంచెం టీ తాగి బలం కొట్టుకోవడానికి అయితే వచ్చేసిన. చూస్తారు కదా, సన్లైట్ అయితే పోతుంది. ఇక బల్ల వచ్చేసి ఇక్కడ ఉంటాయి, వీటిని కొట్టుకొని అయితే వెళ్ళాలి. ఇక ఫస్ట్ అయితే దీన్ని అయితే తిప్పేస్తా. దీన్ని తిప్పి దాంతోనైతే కొట్టుకొని వెళ్తా. ఇక దీన్ని అయితే ఇక్కడ కట్టేసినప్పుడు అక్కడ వాళ్ళ చిక్కుడు తీగ మేసింది. సో ఇక మళ్ళీ తీసుకొచ్చి ఇక్కడ కట్టేసిన. ఇక ఇప్పుడైతే తిప్పుకొని వెళ్ళాలి. ఇక అక్కడైతే బురద ఉంది, ఇటు నుంచి అయితే తీసుకెళ్ళాలి. ఇది వచ్చేసి అయితే ఇక్కడ ఉంది, ఇంకోటి వచ్చేసి అయితే ఇక్కడ ఉంది. ఇక ఇప్పుడైతే తీసుకొని వెళ్ళాలి గాయస్. ఇక్కడైతే కావస్తుంది. హై వీటితో ఏదో గోస్ ఉంటుంది. మా సాయంత్రం సరిగా పోవు కరెక్ట్. నడు ఒక్క సైడ్ నుంచి అస్సలకే పోవు. ఎటో వెళ్తాయి. హై నన్ హై హాయ్ ఇటు మాలు. హై ఇది కొట్టుకొచ్చిన కట్టేసిన. ఇదైతే మేస్తుంది నైట్ గడ్డి అయితే. నైట్ అయితే తొక్కేస్తే ఇక ఇప్పుడైతే మళ్ళీ మేస్తుంది చూస్తారు కదా. ఇది వచ్చేసి దాన్ని అయితే అక్కడ కట్టేసిన. ఇదైతే ఇక్కడ మేస్తుంది మంచిగా. ఈ బల్లని కట్టేసుడు అయితే అయిపోయింది గాయస్. ఈ బల్లని అయితే కట్టేసిన. ఇక మేస్తుంది, వచ్చే అయితే మేస్తున్నాయి మంచిగా. మేస్తున్నాయి మంచిగా. ఇది వచ్చేది అయితే మంచిగా నిన్నటి గడ్డ అయితే మేస్తుంది. ఈ గడ్డ అయితే ఇక్కడ వేసేసిన.
అట్లా ఎందుకు ఎత్తారు ఎర్రమట్టి మీద పువ్వులు చెప్పు ఎర్రమట్టి మీద పువ్వులు ఎందుకు ఎత్తారు అట్లా ఎర్రమట్టి మీద తంగేడు పువ్వు ఎందుకు పెట్టుకుని వస్తారు చెప్పు కామెంట్ చేయండి సంక్రాంతి ముగ్గు సంక్రాంతికి ముగ్గు ఇవన్నీ ఎత్తుకొచ్చిందో అక్కడ కట్టెలు ముగ్గు ఎర్రమట్టి సంక్రాంతి కోసం